నమస్తే. దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే చాలా ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారి డైలాగ్స్తో స్టార్ట్ అయ్యి కొరటాల శివ గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ ప్రధాన తారాగణంలో తెరకెక్కబోతున్న సినిమా దేవర. అయితే ఈ దేవరకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ట్రైలర్ సంబంధించి చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రకాష్ రాజ్ గారి యొక్క వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతున్నట్టు ఇది గూస్ బంప్స్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అదే ప్రధానంగా మనం దీంట్లో చూసుకుంటే డ్యూయల్ రోల్గా కనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ది. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ది కూడా డ్యూయల్ రోలా అన్నట్టుగా కొంత డౌట్స్ అయితే వస్తున్నాయి. అయితే జాహ్నవి కపూర్ గారి యొక్క అందచందాలు అయితే మనం గతంలో చూసినటువంటి ఒక పాట చూసాం. అది మొత్తానికి ట్రైలర్ ఎలా అనిపించింది, అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? మనకి ట్రైలర్ ద్వారా చిన్న క్లూ అయితే కొరటాలు అందించాడని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఆ క్లూ తండ్రి కొడుకుల పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ పోషించాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే దేవర్ అనే పాత్ర తండ్రి పాత్ర, ఈ కొడుకు పాత్ర మరి ఇంకొక పాత్ర యంగ్ పాత్ర. అది అయితే ఆ దేవర ఏమైపోయాడు అనేది ఒక మనకి సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ దేవరతో ఢీకొన్న వ్యక్తిగా సైఫ్ అలీ ఖాన్ చూడాల్సి వస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, మరి దేవర మాయమయ్యాడు. అందువల్ల అంటే వాళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ సైఫ్ అలీ ఖాన్కి తండ్రి దేవర పాత్రకి మధ్యలో చాలా గొడవలు జరిగినాయి అనేది మనకి అర్థమయ్యేలాగా ఉంది. కథ అక్కడ మొదలయ్యి ఆ కథని ప్రకాష్ రాజ్ చెప్తున్నట్టుగా మనకి చూపించారు. అది ఓవరాల్గా మనకి కథాపరంగా చూసుకుంటే చిన్న క్లూ అయితే ఇచ్చాడు అంతే డైరెక్టర్. అయితే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ చూసుకుంటే అసలుకి ఏంటి కథ అంటే పూర్తిగా సంద్రం అంతా కూడా ఎరుపెక్కింది, రక్తంతో తడిసిపోయింది అని చెప్పేటువంటి ఒక డైలాగ్తో గూస్ బంప్స్ వచ్చాయి. అది కాక ఇది మా దేవర కథ అంటే ఇది దేవర ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో దేవర ఉండడా? నిజంగా ఇప్పుడు కొడుకులా ఉన్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ఏ నెక్స్ట్ విలన్, నెక్స్ట్ హీరో కాబోతున్నాడా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. సో దేవర పాత్ర ఇక్కడితో ముగుస్తుందా లేదా పార్ట్ 2కి ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే దేవర పాత్ర మనకి ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాల పరంగా చూపిస్తారు బహుశా, నేను అనుకోవటం. అతను చనిపోయిన మళ్ళీ దేవర మళ్ళీ బతికొచ్చేట్టుగా కూడా చూపించే అవకాశాలు ఉంటాయి. అది ఈ పార్ట్లో చూపిస్తారా, సెకండ్ పార్ట్లో చూపిస్తారా అని మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే యంగ్ ఎన్టీఆర్ ధైర్యవంతుడు కాదు, కొద్ది పిరికివాడు అనేట్టుగా మనకు ఆ పాత్రను ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే అది జాహ్నవి కపూర్ డైలాగ్తోనే మనకు అర్థమైంది. సైఫ్ అలీ ఖాన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్నాడా లేదా అతను ఎదుర్కోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్నాడా, అతని తండ్రిగా ఉన్న దేవర వస్తాడా అనేది ఒక అంశంగా మనకు సస్పెన్స్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైలర్ మనకు చూస్తే అర్థమైంది ఏంటంటే ఇది కూడా ఒక డార్క్ షేడ్లో సినిమాని చూపించాలనే దీంట్లో కొట్టాల అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే డార్క్ మోడ్ ఈ మధ్యకాలంలో కొద్దిగా అందరూ ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది, కానీ అట్లా కాకుండా నార్మల్గా చేసుంటే బాగుండేదే అనిపించింది. మనకి సినిమా పాటల పరంగా చూసుకుంటేనేమో 3 పాటలు వచ్చినాయి, కానీ ఆడియో పరంగా మంచి ఇది వచ్చింది, కానీ జనంలోకి అయితే ఆ పాటలు అంత ఇదిగా అట్రాక్టివ్గా పాటల పరంగా లేవు. కానీ మాటల పరంగా చూసుకుంటే కొరటాల మార్కు డైలాగ్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితంగా ధైర్యం ఎంతవరకు కావాలి అంటే బతికేంత ధైర్యం చాలు, కానీ చంపేంత ధైర్యం వద్దు. ఒకవేళ మీరు తెగిర్చి ఖచ్చితంగా చంపాలనుకుంటే మటుకు ఆ ధైర్యాన్ని నేను చంపుతా అన్నట్టు డైలాగ్ ఏదైతే ఉందో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్లో చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మార్క్ మనకు దీంట్లో కనిపిస్తుంది. కానీ ఇప్పటిదాకా చేసినటువంటి ఒక పాత్రలు వేరు, ఇప్పుడు దేవర అనే పాత్ర అనేది వేరులా కనిపిస్తుంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి ఫ్యాన్స్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు ఈ యొక్క ట్రైలర్ పైన అంటే ఏం చెప్తారు? అంటే డైలాగ్ని ఎప్పుడైనా సరే మంచి డైలాగ్ని దానికి సత్తా ఉన్న నటుడు పలికితే దానికి అందం వస్తుంది. అక్కడ డైలాగ్ పలికే విషయంలో కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న క్యాపబిలిటీ మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మనకి స్టార్టింగ్లోనే చెప్పారు, కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళకి భయాన్ని పరిచయం చేశాడంటూ తారక్కి వచ్చిన ఎలివేషన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అంటే హీరోయిజం ఎలివేట్ చేసేలాగా డైలాగ్స్ అయితే రాశాడు. తర్వాత రక్తంతో సముద్రం ఏర్పెక్కిన కథ అంటూ మా దేవర కథ అంటే ప్రకాష్ రాజ్తో అది చెప్పాడు. అదే బతికేంత ధైర్యం చాలు, చంపేంత కాదుకూడదు, మళ్ళీ ఆ ధైర్యాన్ని కూలదడితే ఆ ధైర్యాన్ని చంపి భయాన్ని అయితా అనే డైలాగ్ దీనికి ఎండింగ్ ఇచ్చాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే పక్కా మాస్ మసాలా సినిమాగా మనం చూడాలి. ఈ డైలాగులు తగ్గట్టుగా దానికి తగ్గ అనిరుద్ధ్ రీ రికార్డింగ్ అనేది ఎలివేషన్స్కి చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి గతంలో కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ కూడా జనతా గ్యారేజ్ పార్ట్ 2 కూడా రాబోతుంది అని చెప్పేసి అయితే అప్పట్లో కొంత వార్తలు అయితే వచ్చాయి. కానీ జనతా గ్యారేజ్ పార్ట్ 2 కాకుండా దేవరని ఎంచుకోవడానికి కొరటాల శివ ఎందుకు తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా అంతకుముందు ఉన్నటువంటి ఆచార్య ఒక ఫ్లాప్ని కావచ్చు వీటన్నిటిని దూరం పెడతానికి ఈ యొక్క కథను ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అసలు ఆచార్య కన్నా ముందే కమిట్ అయిన సినిమా కొరటాలకి జూనియర్ ఎన్టీఆర్కి. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాలకి అవకాశం ఇస్తాడా జూనియర్ అనే డౌట్స్ అయితే కొంత వచ్చినాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ది RRRకి తర్వాత రిలీజ్ అయిన సినిమాకి చెప్పాలి. కానీ సోలో హీరోగా అరవింద్ సమేత తర్వాత 8 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాగా చెప్పాల్సి వస్తుంది. 2018 బహుశా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాగా చెప్పాల్సి వస్తుంది. చాలా గ్యాప్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ సోలోగా సినిమాకి. మరి అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కొరటాలకి అవకాశం ఇవ్వటం, దాన్ని నిలుపుకోవాలి కదా. ఒక అవకాశం ఇచ్చినప్పుడు కొరటాల మంచి డైలాగులు బాగా రాయగలడు. శ్రీమంత్ లాంటి హిట్ ఉంది, జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఉంది. మరి దీన్ని 2 పార్ట్లుగా తీసుకొస్తున్నారు. ఒకవేళ దేవర పార్ట్ 1 ఏ రేంజ్ హిట్ అవుతుందా, యావరేజ్ అవుతుందా, సూపర్ హిట్ అవుతుందా అనేది ఒక ప్రశ్న. మరి అది సెకండ్ పార్ట్ మీద దాని ప్రభావం పడుతుంది. పెద్ద పరీక్షా సమయం. 2 పార్ట్లుగా వచ్చే సినిమాకి ఏంటంటే పార్ట్ 2 ఆలోచన లేకుండా సినిమా చేయటం వేరు, అది హిట్ అయిన తర్వాత పార్ట్ 2 చేయటం వేరు. అట్లా కాకుండా ముందే ప్లాన్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్, ఇక్కడి నుంచి దాకా ఆ పార్ట్ అనుకున్నప్పుడు అది ఒకవేళ అటో ఇటో అయింది అనుకోండి ఫస్ట్ పార్ట్, దాని ప్రభావం ఖచ్చితంగా పార్ట్ 2 మీద పడుతుంది. అయితే మొత్తానికి ఇక్కడ పార్ట్ 1 ఇప్పుడు షూటింగ్ ఏదైతే ఉందో ఇక్కడే పార్ట్ 2 షూటింగ్ కూడా అయిపోయింది అనుకోవాలా, లేదంటే మళ్ళీ దీని యొక్క టాక్ విన్న తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెడతారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో మనకు వచ్చిన సినిమాలన్నీ కూడా అదే పరిస్థితి. సలార్ కావచ్చు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కొంత పార్ట్ షూట్ చేసి పెట్టుకోవడం, మళ్ళీ దానికి సంబంధించి చూసుకునేసరికి వాళ్ళ స్టార్స్ డేట్స్ దొరకపోవడం ఈ యొక్క సమస్య కింద మారింది. ఎప్పుడైనా సరే 1 or 2 పార్ట్స్ ఉన్నప్పుడు ఒకేసారి షూటింగ్ చేసుకోవడం మంచిదా అంటే ఏం చెప్తారు? ఒకేసారి షూటింగ్ చేసుకోవడం మంచిదండి. కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది ఒకటి. తర్వాత పొన్నియిన్ సెల్వన్ ఉంది, వెంటనే సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. ముందుగానే పూర్తి చేసుకుని వెంటనే సినిమాలు రిలీజ్ చేశారు. ఎందుకంటే ప్రేక్షకుడు కూడా కథను మర్చిపోకూడదు. ఇప్పుడు ఎప్పుడో ఉన్న సినిమా భారతీయుడి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తే ఈ జనరేషన్ మారిపోయింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే 1 yearలోని గ్యాప్లోనే వెంటనే వచ్చేయాలి సినిమా సీక్వెల్ అనేది. అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్. నేను అనుకోవడం మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయి ఉంటుంది దేవర సమయం. ఎందుకంటే వార్ 2లో చేస్తున్నాడు, మళ్ళీ వార్ 2 ఇంకో హిందీ సినిమా కూడా కమిట్ అయినట్టు జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయి ఉంటుంది. నేను అనుకోవడం పెద్ద గ్యాప్ కూడా ఉండకపోవచ్చు సెకండ్ పార్ట్కి. అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ప్రస్తుతం నిలుస్తున్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. ఖచ్చితంగా ఈ యొక్క సమస్య ఇద్దరు హీరోలు ఎదుర్కొంటున్నారు. ఒకటి జనసేన వర్సెస్ అల్లు అర్జున్ అయితే, ఇంకొకటి టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పుడు ఏదైతే రాజకీయాల్లో మన దేవరాకి అడ్డుపడబోతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు అనుకున్న విధంగా ఒక విధంగా చెప్పండి, దసరా అనుకున్నారు వాళ్ళు 10వ తారీఖు అనుకున్నారు, అక్టోబర్ 10. అక్కడి నుంచి ముందుకు జరిగారు. సెప్టెంబర్ 27, ఇంకో 17 రోజులు మాత్రమే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఓవర్సీస్ మార్కెట్లో నార్త్ అమెరికాలో ఇప్పుడు దాకా 11 లక్షల మంది టికెట్స్ అమ్ముడైనాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఆ క్రేజ్ ఆ స్థాయిలో ఉంది. రిలీజ్కి ముందే ఇన్ని టికెట్లు అమ్ముడైన సినిమాకు ఒక రికార్డు కూడా దక్కింది. అలాంటప్పుడు 5 భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది, అదొకటి. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా వచ్చేసరికి కొంత మరి ఏపీ రాజకీయ తెలంగాణకి వరకు పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఏపీలో కొంత నెగిటివ్ ప్రచారం జరిగింది కాబట్టి టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ ఉందని ప్రచారం జరిగింది కాబట్టి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ మొన్న మోక్షజ్ఞ పుట్టినరోజు అప్పుడు శుభాకాంక్షలు చెప్పడం కాకుండా సినిమాలో రావడానికి కూడా స్వాగతిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. పైగా ఓన్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్తో ఓన్ బ్యానర్ ఇది, సమర్పకుడిగా కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు. కాబట్టి పార్టీ పరమైన అభిమానుల పరంగా సొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, కానీ పెద్ద ఆటంకాలు ఉండకపోవచ్చు. అయితే అల్లు అర్జున్కి మాత్రం కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ మోక్షకి ట్వీట్ చేసిన దగ్గర నుంచి కొంత పాజిటివ్ కింద మారిపోయిందని చెప్పి అనుకోవచ్చా దేవరాకి? ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయాల పరంగా ఉండే శత్రుత్వం వేరు, సినిమాల పరంగా ఉండేది వేరండి. ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి దాని పరంగా పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంత నందమూరి అభిమానుల్లోనే 2 వర్గాల అవ్వటం అనేది కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా హిట్ చేయాలంటే దాని అభిమానులు అనేవాళ్ళు తమ భుజాల మీద మోస్తూ ఉంటారు సినిమాలని.
అది చాలా హెల్ప్ అవుతుంది, ఆ సినిమా సక్సెస్కి చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే కొరటాల కూడా ఒక అగ్ని పరీక్ష దేవర సినిమా. ఎందుకంటే తను ఆచార్య అనే అలాంటి డిజాస్టర్ని మూట కట్టుకుని మళ్ళీ ఒక సక్సెస్ ఎక్కాలంటే చాలా పెద్ద పరీక్ష సమయం. అందుకని అతను కూడా ఆచితూచి ఈ సినిమా మేకింగ్లో చాలా జాగ్రత్త వ్యవహరిస్తాడు. ఇది ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాలని కసితోనే పనిచేస్తాడు. ఆ ఫెయిల్యూర్ డైరెక్టర్ ఎవరైనా సరే కంపల్సరిగా సినిమాకు మౌత్ టాక్ వచ్చిందంటే, రిలీజ్ రోజు మౌత్ టాక్ వచ్చిందంటే, మంచి టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది పెద్ద సినిమా అవుతుంది. అయితే ఒకవేళ రిలీజ్ కన్నా ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఆ జరిగే ఈవెంట్కి బాలకృష్ణ గారు అటెండ్ అయితే ఖచ్చితంగా ఉన్న అంచనాలకు మించి నెక్స్ట్ సినిమా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంతే. ఇప్పటికే రకరకాల టాక్స్ వస్తున్నాయండి. కొన్ని సినిమాలో క్యామియో రోలు పోషించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి టాక్స్ అయితే ఉన్నాయి. కాబట్టి కదా ఏదైనా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం, నటుల మధ్యలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం అనేది చాలా మంచి పద్ధతి. రాజకీయాల పరంగా ఇది పక్కన పెడితే నటుల పరంగా ఇది కళారంగం కాబట్టి ఇక్కడ శత్రుత్వాలకు ఆస్కారం లేకుండా అందరూ స్నేహస్తంతో మెలగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ జర్నీ కాదు, ఇది ఎంతో కాలం చూస్తున్న జర్నీ, పైగా రక్తంలోనే ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ సినిమా డైలాగ్ కూడా ఉంది. అతని రక్తంలో ఇది లేదని చెప్పి ఒక డైలాగ్ ఉంది, ఆ పాత్ర ద్వారా పలికించారు. మరి అంటే దేవర రక్తం వేరుగాను, ఆ రక్తంలో ఇది ఉంది కానీ ఆ పవర్ ఈ కుర్ర రక్తంలో లేదంటూ చూపించారు ఈ పాత్రని. మరి ఈ పాత్రని గతంగా పిరికివాడిగా కనిపించే పాత్రలో ఒక పవర్ఫుల్ పాత్రని ఇంకో కోణంలో చూపించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అదండి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా దేవర ట్రైలర్ మాత్రం చాలా ఇరగదీసిందని చెప్పుకోవాలి. సో అంచనాలు మాత్రం భారీ స్థాయిలో పెరిగిపోయాయి. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే.